అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సూర్య నమస్కార శ్లోకం, దాని అర్థం మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సూర్యుడు మన కళ్లకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆయనను కేవలం ఒక గ్రహంగానే కాకుండా కర్మసాక్షిగా, జీవనానికి మూలంగా మనం భావిస్తాము. ఆ సూర్య భగవానుడికి ఎన్నో పేర్లున్నాయి. భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు, దివాకరుడు, ఆదిత్యుడు, మార్తాండుడు, మిత్రుడు, ఇలా ప్రతి పేరు వెనుక ఒక గొప్ప అర్థం దాగి ఉంది. సూర్యుణ్ణి మనం అర్ఘ్యంతో పూజించినా, కేవలం నమస్కారం చేసినా చాలు, ఆయన మనపై ప్రసన్నుడవుతాడు. అందుకే ఆయనను నమస్కారప్రియుడు అని కూడా అంటారు. ఈరోజు మనం అటువంటి సూర్యుణ్ణి కీర్తించే ఒక పవిత్రమైన శ్లోకం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం సూర్యుడిలో దాగి ఉన్న త్రిమూర్తి స్వరూపాన్ని వివరిస్తుంది. శ్లోకం: ఉదయే బ్రహ్మరూపశ్చ మధ్యాహ్నే తు మహేశ్వరః అంతకాలే స్వయం విష్ణుః త్రిమూర్తిం చ దివాకరం. ఈ శ్లోకం యొక్క అర్థం చాలా గొప్పది. సూర్యుడు ఒక్కో సమయంలో ఒక్కో దైవ స్వరూపంలో దర్శనమిస్తాడు. ఉదయే బ్రహ్మరూపశ్చ, సూర్యుడు ఉదయించే సమయంలో బ్రహ్మస్వరూపంలో ఉంటాడు. ఆ లేత కిరణాలు సృష్టికి, నూతన ఆరంభానికి ప్రతీక. మధ్యాహ్నేతు మహేశ్వరః, మధ్యాహ్న సమయంలో సూర్యుడు మహేశ్వరుని రూపంలో ఉంటాడు. ప్రచండమైన వేడితో ఉండే మధ్యాహ్న సూర్యుడు లయకారకుడైన శివుని శక్తిని సూచిస్తాడు. అంతఃకాలే స్వయం విష్ణుః, సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయంలో విష్ణురూపంలో ఉంటాడు. అలసిన శరీరాలకు విశ్రాంతినిచ్చే సాయం సంధ్యకిరణాలు లోకాలను పాలించే విష్ణువును తెలియజేస్తాయి. త్రిమూర్తించ దివాకరం అంటే దివాకరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపంగా పూజించబడతాడు. ఈ పవిత్ర శ్లోకాన్ని పఠించే విధానం: ఈ శ్లోకాన్ని రోజుకు 3 సార్లు పఠించడం అత్యంత శ్రేయస్కరం. అది కుదరని పక్షంలో ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు కనీసం 3 సార్లు పఠించినా సరిపోతుంది. ముఖ్యంగా ఆదివారంనాడు సూర్య నమస్కారం చేసి ఈ శ్లోకం పఠిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సూర్యాయ నమః. ధన్యవాదాలు.